ఇక సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించారు అధికారులు. నల్లబాగు కబ్జా చేసి వెంచర్లు, ఫుడ్ స్టాల్స్ ను నిర్మించారు. దీంతో భారీ వర్షాల కారణంగా బొంబాయి హైవేపై భారీగా వరద నీరు చేరి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. దీనిపై బిగ్ టీవీలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. స్పందించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే చేశారు. అనంతరం అక్రమ కట్టడాలకు సంబంధించి శిల్పా వెంచర్ కు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, ఓవర్ టు యు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ ఏదైతే నల్లబాగ్ ఉందో అది రంగారెడ్డి జిల్లా నుండి సంగారెడ్డి మీదుగా నారాయణఖేడ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ నల్లబాగును మాత్రం శిల్పా వెంచర్ సంబంధించిన వాళ్ళు 20 మీటర్ల పొడవు ఉండే వాగును 5 మీటర్లకు కుదించారు. అంటే 15 మీటర్ల వరకు 627, 628, 626 ఈ 3 సర్వే నెంబర్లలో వాళ్ళంతా కూడా శిల్పా వెంచర్ సంబంధించిన వాళ్ళంతా కొనుగోలు చేసి అక్కడ నాలకు అడ్డంగా గోడ కట్టడం వల్ల ఇక్కడ ముంబై హైవే రోడ్ కు నీళ్ళంతా వచ్చి భారీ వరద నీరు వచ్చే ట్రాఫిక్ జామ్ అవుతుంది. వారం 10 రోజుల కింద కూడా భారీగా వాహనాలు ఒక 2-3 గంటలు కూడా ట్రాఫిక్ సమస్య స్తంభించిపోయింది. దీంతో పాటు ఈ రోజు ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అక్కడికి వచ్చారు. అయితే చెరువు శిఖం పార్కమే కావచ్చు, వాగు శిఖం అంటే వాగు ఉన్న బఫర్ లో ఎఫ్టీఏలో కావచ్చు, బఫర్ జోన్ లో కానీ ఇవన్నీ నిర్మాణాలు చేయవద్దని చెప్పినా కానీ వాళ్ళంతా కన్వే చేసి కట్టినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉపేక్షించారు వీళ్ళపైన కూడా అక్కడికి వచ్చిన రహదారి పండుగ ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా భారీ ఎత్తున రహదారి మీద ముంబై హైవే రోడ్ నిమిషానికి వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఇంత ట్రాఫిక్ జామ్ అయింది, వరద నీరు వచ్చి రోడ్డు మీద చేరింది. ఒక వరదలో కూడా కొంత పనులు కొట్టుకుపోయాయి. తర్వాత గల్లంత అయిన విషయం కూడా వచ్చింది జరిగింది ప్రియా. దాంతో పాటు ఆ కలెక్టర్ వల్లూరు క్రాంతి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశం మేరకు ఈ రోజు మాత్రము శిల్పా వెంచర్ పై ఒక రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ సరస్వతి ఆధ్వర్యంలో మాత్రం ఒక నోటీసులు అందించిన తర్వాత వాళ్ళకు ఆ 15 మీటర్ల పొడుగును అన్న నుంచి తీసేసే అవకాశాలనే తర్వాత ఈ రోజు కానీ రేపు కానీ మిగతా వీళ్ళకు నోటీసులు సంబంధించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, జాగా ఎప్పుడు కొనుగోలు చేశారు, నిజంగా ఎన్ని సంవత్సరాల నుంచి యొక్క నిర్మాణం చేపట్టిన విషయాలు కూడా పూర్తిగా విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పవచ్చు ప్రియ. దీంతో పాటు ఇక్కడ మనం చూస్తే పెద్దాపూర్ అంటే దాదాపు సంగారెడ్డి, జైరాబాద్ రూట్ లో మాత్రం నిమిషానికి వేలాది వాహనాలు వెళ్తుంటే ఇప్పుడు కూడా వర్షం వెలిసిపోయి వారం రోజులైనా ఇప్పుడు కూడా రోడ్డుపై వరద నీరు రావడం, దాంతో పాటు అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడము. నిజంగా ఇప్పటివరకు హైడ్రాక్ సంబంధించిన హైదరాబాద్ పరిమితమే కాకుండా జిల్లాలకు సంబంధించిన ఎక్కడెక్కడైతున్నాయో ప్రజలు ఫిర్యాదులు వచ్చిన వాటిని కూడా మున్సిపల్ అధికారులు, లేకుంటే రెవెన్యూ, ఇరిగేషన్ వీళ్ళంతా సంయుక్తంగా ఇక్కడికి వెళ్ళి నిజంగా బఫర్ జోను, ఎఫ్టీఎల్ కింద పరిధిలో ఉన్న వ్యవసాయ ల్యాండ్లో చెరువులు, కుంటలే కానీ లేకుంటే అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా తీసివేయాలని చెప్పి ముందుగా ఆదేశాలు ఇచ్చారు. దాని అనుసరించి ఈ రోజు మాత్రం జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశం మేరకు ఇక్కడ శిల్పా వెంచర్ సంబంధించిన 626, 627, 628 ఈ 3 సర్వే నెంబర్లు మాత్రం 15 మీటర్ల వరకు ఏదైతే శిఖం పార్కం ఉందో దాంట్లో మాత్రం 20 మీటర్లు ఉన్న కాలువను మాత్రం 5 మీటర్లకు కుదించి 15 మీటర్ల వాళ్ళు ఆ బఫర్ జోన్ల నిర్మాణం చేపట్టినట్లుగా అధికారులు మాత్రం గుర్తించారు ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్.